20,000కి ఎన్ని శారీస్ వస్తాయి? 10,000కి ఎన్ని శారీస్ వస్తాయి? అసలు బిజినెస్ స్టార్ట్ అవుతే సక్సెస్ అవుతుందా లేదా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఇస్తే లాస్ అయితే ఎలా? సో ఇవన్నీ ఈ వీడియోలో డౌట్స్ క్లియర్ అయిపోతాయి. వెల్కమ్ టు మీనా కలెక్షన్, దిస్ ఇస్ మీనా. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 20,000కి ఎన్ని శారీస్ వస్తాయని చాలా వరకు అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి డౌట్స్ అనేది ఉంటుంది. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్ళకుండా మీ ఇంటికి మీ దగ్గరికి స్టాక్ వస్తే మీరు సేల్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఇవి అయితే 20,000కి నేను పర్చేజ్ చేసిన శారీస్. సో నాకైతే ఇంటికి వస్తాయి. సమ్టైమ్స్ మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వస్తారు. నార్మల్గా అయితే నేను ఆర్డర్ పెట్టుకుంటే నాకు ఇంటికి వచ్చేస్తాయి. లాస్ట్ 10 years నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను. అండ్ హోల్సేల్లో పర్చేజ్ చేయాలి శారీస్ వచ్చేసి మనం బిజినెస్ చేయాలి అనుకుంటే. ఇవి ఏమీ లేకుండా ప్రోడక్ట్ పర్చేజ్ చేయకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా చేయాలి అనుకుంటే మీరు రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ప్రోడక్ట్ మా దగ్గర ఉంటే మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసి మీరు సింగిల్స్లో సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరే ఇంట్లో ఉంటూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్. సో మీరేంటి అంటే ఒక చిన్న అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఇంత అమౌంట్కి మేము పర్చేజ్ చేయాలనుకుంటున్నామని వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతాం. మేము క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక వీడియో కానీ చేసిన ఆ వీడియో వాచ్ చేయండి. సో హోల్సేల్లో పర్చేజ్ చేయాలి అంటే మీరు షాప్కి వెళ్ళి ఏదైనా పెద్ద బిగ్ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేయాలంటే ఇలా సెట్ వైస్లో పర్చేజ్ చేయాలి. క్యాటలాగ్స్ వస్తాయి. 8 సెట్స్ ఉంటాయి, 6 సెట్స్ ఉంటాయి, 4 ఉంటాయి. చాలా తక్కువ 4 ఉంటాయి. మోస్ట్లీ అయితే 6 శారీస్ 8 శారీస్ ఇలా సెట్ చేసి పెడతారు. జార్జెట్ అయినా అలా క్యాటలాగ్ ఐటమ్ అయినా ఇలానే పెట్టేస్తారు. అండ్ మనం ఒక అమౌంట్కి పర్చేజ్ చేయాలి. సింగిల్స్లో కావాలి అంటే సింగిల్స్లో అస్సలు ఇవ్వరండి హోల్సేల్లో. కొన్ని ప్లేసెస్లో కొన్ని షాప్స్లో జిఎస్టీ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో జిఎస్టీ ఉండదు. సో అది మీరు వెళ్ళే షాప్స్ మీద డిపెండ్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలని అడుగుతారు కదా, కస్టమర్స్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా అందరూ అడుగుతుంటారు. సో మోస్ట్లీ నన్ను సూరత్ కలెక్షన్ బెస్ట్ అని చెప్తాను. సూరత్ కలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ అక్కడ కొంచెం ఫ్రాడ్ అనేది జరుగుతుంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మాకంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను 3 లాంగ్వేజెస్ మాట్లాడగలను, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ. సో నేనైతే 9 years నుంచి ఇలానే చేసుకుంటున్నాను. సో ఎక్కువ బయటకి అయితే వెళ్ళను. మా హస్బెండ్ వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొని వస్తారు. సో మేము ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే మా దగ్గర ఉన్న స్టాక్ 3K, 5K, 10K, 20K ఇలా పెట్టేస్తాం. సెట్ చేసి పెట్టినవి మీరు అమౌంట్ ఫిక్స్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేము కలెక్షన్ చూపిస్తాం. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు డైలీ ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా బల్క్ స్టాక్ మా దగ్గర తీసుకుంటారు. సో ఇలాంటప్పుడు 3Kకి వచ్చిన 2 మెంబర్స్కి ఒక సెట్ డివైడ్ చేసి ఒక మెంబర్కి 3 శారీస్, ఒక మెంబర్కి 3 శారీస్ ఇలా సెట్ వైజ్ డివైడ్ చేసేసి మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఫ్రీ షిప్పింగ్లో సెండ్ చేస్తాం. ఇలా సెండ్ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళకు బిజినెస్ రన్ అవుతుందా లేదా జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. 3K, 5Kకి శారీస్ వాళ్ళు తీసుకున్నవి వాళ్ళ గ్రూప్స్లో పెట్టుకుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న నేబర్స్కి, రిలేటివ్స్కి వాళ్ళకి చూపిస్తారు. వాళ్ళు క్వాలిటీ బాగుంది, కలెక్షన్ బాగుంది అని పర్చేజ్ చేస్తే నెక్స్ట్ టైం మా దగ్గర మీరు కంటిన్యూస్గా తీసుకోవచ్చు. లేదంటే వేరే ప్లేస్లో ఎక్కడి నుంచైనా మీరు పర్చేజ్ చేయొచ్చు. హోల్సేల్ షాప్ కన్నా వెళ్ళొచ్చు. మీకు ఎక్కడ దగ్గర అనుకుంటే అక్కడ నుంచైనా తీసుకోండి. బట్ ఇలా అయితే మీరు బిజినెస్ చెక్ చేసుకోవచ్చు మీకు సక్సెస్ అవుతుందా లేదా. చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ రిస్ట్రిక్షన్స్ పెడతారు. వన్స్ స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, లాస్ అవ్వచ్చు, అసలు మీరు చెయ్యగలరా లేదా అని హస్బెండ్స్కే ఉంటుంది. మోస్ట్లీ ఏదన్నా అడిగితే అసలు నువ్వు చేయగలవా అని అడిగేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ మై అర్నింగ్, నేను ఇలా చేయగలను, ఇది నేను ఆల్రెడీ చేశాను అని ఒక ఎగ్జాంపుల్గా మీరు చెప్పి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా మీకు మంచిగా సేల్స్ అయినప్పుడు మీరు ఈ బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా హెవీగా బల్క్స్లో స్టాక్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ అని నాట్ ఓన్లీ శారీస్, బ్యాంగిల్స్, ఫ్యాన్సీ కలెక్షన్ బిజినెస్ కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ వీడియో కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ వీడియో సపరేట్, ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో సపరేట్ చేసి పెడతాను. అండ్ మీరు ఇలా చేసుకునేటప్పుడు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని నన్ను అడిగితే నేనైతే ఎప్పుడైనా మ్యారేజ్ ఉన్నప్పుడు ఆర్ ఫెస్టివల్ టైమ్స్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్లో అవుతుందండి. ఏదైనా మ్యారేజ్ ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఏరియాలో ఏదైనా మ్యారేజ్ వెకేషన్ ఉన్నప్పుడు ఆర్ ఫెస్టివల్ టైం అప్పుడు స్టార్ట్ చేస్తే జల్దీ క్లిక్ అవుతుంది బిజినెస్. అండ్ స్టార్టింగ్లో కొంచెం చిన్న అమౌంట్ పెట్టుకోండి ప్రాఫిట్ లెవెల్ అంటే మార్జిన్. శారీ ఇప్పుడు 300 అనుకోండి, 350కి ఇచ్చేయండి, క్యాష్ మీద ఇచ్చేయండి. ఒకవేళ బారో తీసుకుంటే 400కి ఇవ్వండి. ఇలా సెట్ చేసుకొని స్టార్టింగ్లో కస్టమర్స్ని మనం దగ్గరికి కస్టమర్స్ కంటిన్యూస్గా వచ్చి
అయ్యేటట్టు చేసుకోండి. కస్టమర్ వన్స్ విజిట్ అవుతే నెక్స్ట్ టైం ఇదే ప్లేస్కి వెళ్ళాలి అనేటట్టుగా ఉండాలి, కానీ వన్స్ తీసుకున్నాం క్వాలిటీ బాగాలేదు ప్రైస్ ఎక్కువ ఉందని స్కిప్ అయ్యి వెళ్ళిపోకూడదు. సో నా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ అయితే రెగ్యులర్గా నా దగ్గర పర్చేస్ చేస్తారు. దిస్ ఇస్ ఆ సెకండ్ ఛానల్ అండి. ఫస్ట్ ఛానల్లో మంచిగా చేసుకున్నాను, మంచి రివ్యూ వచ్చింది అండ్ చాలామంది రీసేలర్స్ ఉన్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఇలా చాలా ఉన్నాయి. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక చిన్న అమౌంట్ ఫిక్స్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. మేము ఇద్దరు కస్టమర్స్కి వచ్చేసి ఒక సెట్ డివైడ్ చేసి సెండ్ చేస్తాము. ఇందులో నాకు ప్రాఫిట్ ఏంటి అని అంటే నా స్టాక్తో పాటు మీకు ఒక స్టాక్ అనేది తెచ్చి ఇస్తానని అంతే. ఇంతకు మించి నాకు ఇందులో వచ్చింది ఏం లేదు. నాకు ఆన్లైన్లో మంచి సేల్స్ ఉంది, ఆఫ్లైన్లో మంచి సేల్స్ ఉంది. ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్స్ బెస్ట్ ఆపర్చునిటీ అండి. మీరు బిజినెస్ చేసుకోండి. ఎక్కువ అమౌంట్తో కాకపోయినా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. బ్యాంగిల్స్ బిజినెస్ అయినా, ఫ్యాన్సీ కలెక్షన్ అయినా, ఆర్ టైలరింగ్ ఆర్ బ్యూటీషియన్ ఏదో ఒకటి చేసుకోండి. కిడ్స్తో పాటు ఫ్యామిలీని చూసుకుంటే ఇలా చేసుకుంటే సెల్ఫ్ ఎర్నింగ్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇదైతే నేను తెచ్చిన స్టాక్ ఆఫ్లైన్లో సేల్స్ అవుతున్న ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.